ఈ అబ్బాయి ఈయన వంశవృక్షాన్ని తొక్కలే ఈడో కలుపు మొక్క. ఈయన్ని పెంచడం అంటకన్నా బొక్క. అంటే నీ కొడుకన్నమాట. నాన్నగారు చిన్న మాట, అంకుల్ కి స్ట్రైట్ గా నా కొడుకు అని చెప్పొచ్చు కదా. కలుపు మొక్క పెంచడం బొక్క అని పనికి మళ్ళీ పోయేం అవసరమా? నువ్వు తిన్నంగా చెప్పావేట్రా? వంశవృక్షం అంట, వంశవృక్షం. అవునరా, నువ్వెందుకు హాస్పిటల్కి వచ్చావు? అంటే అది మా వాడికి ఒంట్లో బాలేదంటే దొరికాడు మా నాన్న. అబ్బాయి నా ఉంటే అంకుల్ బ్రహ్మాండంగా ఉంది. మా నాన్నగారు ముక్కులోనే ఏదో గందరగోళంగా ఉంది. నీ ముక్కులోనా? నీ ముక్కు కేటైందిరా? ఇగో సరేనండి. అబ్బా ఏట్రా ఈ సౌండ్? ఏ జంతు వరపుది? మీ ఫ్రెండ్ జంతువుది. ఏటే? మా నాన్నగారిది. రాత్రిపూట పడుకునేటప్పుడు చిన్న గురకెడుతున్నారు అంతే, అది చూపించుకోవడానికి వచ్చాం. ఏటి అది గురక? అలా పెడుతున్నావేట్రా? మా చెల్లెమ్మ ఎలా పడుకుంటుంది నీ పక్కన? ఏం చెప్పమంటారు అంకుల్, నిద్ర లేని మా అమ్మ కళ్ళ కింద నలుపుని చూసి కాజల కాటికి ఏడకి రమ్మని అడుగుతున్నారు. నిద్ర లేక మా అమ్మ ఏడుతుంటే ఏడకి రమ్మంటారని నేనే దెబ్బలాడి పంపించాను. పెద్ద సమస్య. మరి మందులేమని ఇచ్చాడా? చుక్కల మంది ఇచ్చాడు, తగ్గపోతే ముక్కు కోసేస్తాడట. ముక్కు కోసేస్తే మరి గాలి పీల్చుకోవడం ఎలారా? ఇంకేటుంది, సైకిల్ పంపు పట్టుకొని. నోరు ముయిరా రేయ్. ఆడు చెప్తున్నావని సొల్లే గాని నువ్వు ముందు బయలుదేరు. అది కాదురా అంతలా కొరకెడతాను. ఒరే నువ్వు వెళ్తావా? రాత్రి మీ ఇంటికి వచ్చి పడుకోమంటావా? అమ్మో వద్దులే, నాకెందుకు వచ్చింది? ఎదవ్వా, అందరి దగ్గర నా పరువు తీస్తున్నావు కదరా. మీరు గురక తీసినప్పుడు నేనేంటో అన్నానేట నాన్నగారు మాట్లాడితే కొట్టేస్తున్నారు. నోర్మయ్ పద ముందు. ప్రతి ఓడికి చిన్న ఇది దొరికితే చాలు మేతకెక్కిపోతాడు. ఎరా కూర్చున్నావా? కూర్చున్నాను నాన్నగారు. నిన్ను దిగురా, నువ్వు దిగు ముందు. నాన్నగారు చూసుకోకుండా ప్లే అయిపోయిందండి. ముందు దాన్ని డిలీట్ చేయి. నువ్వు ముందు అయ్యి డిలీట్ చేస్తున్నా. ఏమండి చూపించారా? ఏమన్నారు డాక్టర్ గారు? చొక్కల మంది ఇచ్చారు, ఇంకా తగ్గపోతే ముక్కు కోసేస్తారట. ముక్కు కోసేస్తారా? ముక్కు కోసేస్తే మరి గాలి ఎలా పీల్చుకుంటారండి? ఏమైందండి? చెత్తనా కొడుకు అందరి దగ్గర నా పరువు తీస్తున్నాడు. ఏమండి వాడి సంగతి వదిలేయండి. డాక్టర్ ఏమన్నారు? ఇదిగోటే తల్లి, చొక్కల మంది ఇచ్చాడు. ఇది వేసుకుంటే తగ్గుతున్నట్లే, ప్రశాంతంగా పడుకుందు. మీ గురించే కదండి, ఎందుకలా సీరియస్ అయిపోతున్నారు? అవునవును, అందరూ నా గురించి పట్టించుకునే వాళ్లే. ఎవరి పని ఆడు చేసుకోండి. ప్రపంచంలో ఎవరో గొరకెట్టినట్టే. మంచి హీట్ మీద ఉన్నాడు మా నాన్న. కాసేపు బాత్రూమ్ లోకి వెళ్ళి కూర్చొని వచ్చేస్తే బెటర్. ఏటెవరు పలకట్లేదు? కమాన్ గైస్, లోపలికి వెళ్దాం. అంకుల్ గారే ఏట్రా? మధుగాడు ఉన్నాడు అంకుల్. బాత్రూమ్ లోకి వెళ్ళాడు, వస్తాడు. వెయిట్ చేయండి. సరేనా అంకుల్, మీరు ఎలాగంటే అలాగా. ఎంతసేపట్లో వస్తాడు అంకుల్? లోపలికి వెళ్ళి లాగెత్తు కూర్చుంది ఆడు. నన్ను అడుగుతావేట్రా? ఆడికి మధ్యాహ్నం ఫుడ్ పెట్టింది మీరే కదా అంకుల్. ఎక్స్ట్రాలు చేయకురా రే, వెయిట్ చేయి. ఒరే మహేష్, మధుగాడు ఏదో గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు చూడు. అవునరా, ఏదో ఆడియో మెసేజ్ లాగా ఉంది. ఏది నీ ఫోన్ లో డౌన్లోడ్ చేసి మేమందరూ డౌన్లోడ్ చేసుకోవడం ఎందుకు? మళ్ళీ డేటా బొక్క. నీ కొట్లో వ్యాపారం. ఓడి అమ్మా, ఏ జంతువు వరపరా ఇది? నాకెందుకో ఎలుగుబంటి అనిపిస్తుంది. లేదురా, ఇది దానికంటే దారుణంగా ఉంది. నాకు తెలిసి డైనోసార్ ఏమైనా అయ్యి ఉంటదంటావా? మరీ ఘోరంగా ఉందిరా బాబు. అయినా ఇది మధుగాడు మన గ్రూప్ లో ఎందుకు ఎట్టాడంట? మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం ఆగి. ఓడి అమ్మ చంపేశారు కదరా. ఆపండ్రా. ఏట్రా ఇది? ఏ జంతువు వరపురా? తర్వాత చెప్తారా బాబు, మీరు వెళ్ళండి బాబు. ముందే అలా కాదురా, బయటకు వెళ్దామని వచ్చాం. ముందు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. ఓకే రండ్రా. నీ అబ్బా అందరికి ఆడియో రికార్డు పంపుతావరా? డిలీట్ చేయమన్నాను కదరా, పరువు తీస్తున్నావు కదరా. శ్రీనివాస తండ్రి, ఎలాగైనా గొరక తగ్గిపోయేలా చూడు. వినాయక, ఎలా అయినా మా నాన్న గొరక తగ్గిపోయేలా చూడు. ఇలా తగ్గిపోగానే తిరుపతి తీసుకొచ్చి గుండు కొట్టించేస్తాను. తిరుపతిలో ఉండేది వెంకటేశ్వర స్వామిరా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? బాబా కొంచెం ఈ రోజైనా నిద్ర ప్రసాదించండి స్వామి. మా ఆయన గురక పెట్టకుండా చూడు. ఏమే, నేను పడుకుంటున్నాను. సరేనండి. నువ్వు ఇంకా పడుకోవా? కొన్ని సామాన్లు ఉన్నాయండి, తోమేసి పడుకుంటాను. సరే, నేను పడుకుంటున్నాను అయితే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అరే మధు, ఏం నాన్నగారు? ఇంకా పడుకోవా? పడుకుంటాను నాన్నగారు. మరి పడుకో. పడుకుంటాను. చుక్కల మందు వేసాను, గొరక వస్తుందో లేదో కొంచెం గమనించు. ఒకవేళ వస్తే వెంటనే లేపు. సరే నాన్నగారు, పడుకోండి. ఎరా పెడుతున్నానా? లేదు నాన్నగారు, పెట్టట్లేదు. తగ్గినట్టుంది.
మధు పెడుతున్నానా? లేదు నాన్నగారు, పెట్టట్లేదు. సూపరు. ఎరా పెడుతున్నానేటి? నాన్నగారు మీరు ఇప్పుడే పడుకున్నారండి. పడుకోకుండా తెలిగేస్తుండి పెడతానా అంటే నేనేటి చెప్తాను. మీరు ముందు పడుకోండి. ఏట్రా అరుస్తున్నావేట్రా? పడుకోండి నాన్నగారు. తగ్గినట్టుంది. అమ్మా రామచంద్ర, మళ్ళీ మొదలెత్తారా? ఈయన పెట్టట్లేదే, మరి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? రామచంద్ర ప్రభు ఇప్పుడు వీడు మొదలు పెట్టాడా? ఏంటమ్మా తల్లి డీటెయిల్స్? అప్పట్లో వీళ్ళు తాటెట్టేవారు, ఆయన పోయాక ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరు మొదలు పెట్టారు. సరైన వంశవృక్షాలమ్మ తల్లి.